అందరికీ పెద్ద హాయ్ అండి. వెల్కమ్ టు ప్రధ్యాస్ వరల్డ్. సో మోస్ట్ ఇంట్రెస్టింగ్ కంటెంట్తో వచ్చేసానమాట. సో మీరు ఇక్కడ చూస్తున్న జటాయు పక్షిని గుర్తుపట్టారా? రామాయణంలో అత్యంత కీలక పాత్ర వహించింది జటాయు. మనందరికీ తెలుసు జటాయు సీతమ్మ తల్లిని కాపాడడానికి ఎంతటి వీర పోరాటం చేసిందనేది. సో ఈ ప్లేస్ ఎక్కడుందో తెలుసుకోబోయే ముందు ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం జటాయు ఎర్త్ సెంటర్ అనే ప్లేస్కి వెళ్ళాలంటే కేరళకి వెళ్ళాలన్నమాట. మనము తిరువనంతపురం నుంచి కూడా ఈ ప్లేస్కి వెళ్ళొచ్చు, లేదంటే వర్కలా నుంచి కూడా ఈ ప్లేస్కి వెళ్ళొచ్చు. ఒకవేళ మీరు తిరువనంతపురం నుంచి వెళ్ళాలి అని అంటే 45 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉందన్నమాట. లేదంటే వర్కలా నుంచి 25 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంది. వర్కలా సైట్ సీయింగ్కి ప్లాన్ చేసుకున్న వాళ్ళు బైక్ ఆర్ మీ దగ్గర కార్ అవైలబుల్ ఉంటే బై రోడ్ వెళ్ళిపోవచ్చు. రోడ్ జర్నీ అంతా చాలా పీస్ఫుల్గా ఉంటుంది. గ్రీనరీ అండ్ ఒక పక్కన సముద్రం, ఇంకొక పక్కన లేక్ వ్యూ కూడా వస్తుందన్నమాట. చాలా హాయిగా ప్రశాంతంగా ఉంటుంది. కాకపోతే జటాయు ఎర్త్ సెంటర్కి వెళ్ళాలనుకునే వాళ్ళు కంపల్సరీ క్యాష్ని క్యారీ చేయాలి. ఇక్కడ యూపీఐ పేమెంట్స్ అనేవి పని చేయవు. అందరూ చేసే పెద్ద మిస్టేక్ ఏంటి అంటే క్యాష్ క్యారీ చేయకుండా యూపీఐ ఆర్ కార్డ్స్ ట్రై చేయడం అన్నమాట. సో అక్కడ వాళ్ళు ఓన్లీ క్యాష్ మాత్రమే యాక్సెప్ట్ చేస్తారు. సో చూసారు కదా, క్యాష్ ఓన్లీ అని పెట్టారు. టికెట్ ప్రైస్ వచ్చేసి పర్ పర్సన్ 200 రూపీస్ ప్లస్ ట్యాక్సెస్. ఇది ఓన్లీ ఎంట్రన్స్ టికెట్ మాత్రమే. మీరు జటాయు పక్షి వరకు వెళ్ళాలి అంటే 2 వేస్లో వెళ్ళొచ్చు అనమాట. ఒకటేమో ట్రెక్కింగ్ చేసుకుంటూ నడక దారిలో, ఇంకొకటేమో రోప్ వే ఉంటుంది, అలా వెళ్ళొచ్చు. రోప్ వేలో వెళ్ళాలనుకుంటే అక్కడ లోపలికి వెళ్ళిన తర్వాత సెపరేట్ టికెట్ తీసుకోవాలి. 250 రూపీస్ పర్ పర్సన్ ఉంటుంది ప్లస్ ట్యాక్సెస్ అనమాట. సో మనకి మొత్తం ఒక టికెట్ ప్రైస్ వచ్చేసి అరౌండ్ 500 చేంజ్ పడుతుంది. ఎంట్రన్స్ టికెట్ అండ్ కేబుల్ వే రెండు కలిపి. టికెట్ తీసుకుని లోపలికి వెళ్ళిన తర్వాత మనల్ని వెయిటింగ్ రూమ్లో కూర్చోపెడతారు. సో 4 సెట్ లాగా ఉంటుందన్నమాట కేబుల్ రోప్ వే అనేది. మన టర్న్ వచ్చినప్పుడు మనల్ని పిలుస్తారు. సో ఒక బాక్స్లో, అంటే ఒక కేబుల్ వే వెళ్ళే ఒక బాక్స్లో 4 కూర్చోవచ్చు. సో ఫ్యామిలీ వైజ్ కూర్చోపెడతారనమాట. సో వెళ్తే 4 ఒకేసారి వెళ్తాయి, 4 ఒకేసారి వస్తాయి. ఇదంతా ఒక సింగిల్ రోప్తో మెకానిజం జరుగుతుందన్నమాట. సో 4 ఒకేదానికి కనెక్ట్ అయి ఉంటాయి. ఇలాగా డిఫరెంట్ సెట్స్ ఉంటాయన్నమాట. వైట్ కలర్ 4 సెట్ ఉంటుంది, రెడ్ కలర్, బ్లూ కలర్, ఎల్లో కలర్, ఇలా ఉంటుందన్నమాట. సో ఒకటి మనం ఒక దగ్గర ఎక్కి ఇంకో దగ్గర దిగుతుంటే మధ్యలోవి అనేవి స్లో అయిపోతాయి. సో ఆ మెకానిజంతో, స్క్రూ మెకానిజంతో పనిచేస్తుంది అనమాట. మధ్యలో టైఅప్ ఉంటుంది, చూసారా మొత్తం ఎలా ఉందో. ఇదేమో పైనుంచి వ్యూ. ఒకవేళ మీరు నడక దారిలో వెళ్ళాలంటే 1100 స్టెప్స్ వరకు ఉంటాయంట అప్రాక్సిమేట్లీ. సో ఎక్కలేని వాళ్ళకి చాలా ఇబ్బంది. ఒకవేళ మీరు నడుచుకుంటూ ఎక్కాలి అని అనుకుంటే వెళ్ళొచ్చు. రిటర్న్లో మళ్ళీ ఈ రోప్ వే ద్వారా రావచ్చు. సో మనం ఈ రోప్ వే ద్వారా వచ్చేటప్పుడు ఏంటంటే అక్కడ మళ్ళీ టికెట్ తీసుకోవాలన్నమాట. ఆ పక్షి దగ్గర కౌంటర్స్ ఉంటాయి, అక్కడ రిటర్న్ టికెట్ ఒక్కటే ఇవ్వమన్నా ఇస్తారు, అలా కూడా చేయొచ్చు. సో మీరు 2 విధాల ఎక్స్పీరియన్స్ చేసినట్టు ఉంటుంది. మేమైతే అప్ అండ్ డౌన్ 2 వే మేము రోప్ వేనే ప్రిఫర్ చేసామన్నమాట. బికాజ్ మాకు వేరే ప్లేసెస్ కవర్ చేసేది కూడా ఉంది కాబట్టి. సో ఆ డీటెయిల్స్, ఐటనరీ అంతా నేను మీకు వేరే వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ప్రస్తుతం ఏంటి అంటే ఈ వీడియో చూసేద్దాం.
చూసారు కదా, ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాము. ఒక 15 మినిట్స్ టైం పడుతుంది అంతే. సో మనకి పక్షి అనేది ఎంత పెద్దగా కనిపిస్తుందో జటాయు అనేది. మొత్తం చిన్నప్పుడు విన్న రామాయణం స్టోరీస్ అవి కళ్ళకు కట్టినట్టు కనిపించాయి. అండ్ ఇంత పెద్ద బర్డ్ స్కల్ప్చర్ చూసి అసలు ఆ ఎక్స్పీరియన్స్ చాలా బాగుందన్నమాట. అక్కడ దిగాక వ్యూ అయితే అదిరిపోయింది. సో ఫైనల్లీ రీచ్ అయిపోయాము మచ్ అవైటెడ్ డెస్టినేషన్ జటాయు బర్డ్ సెంటర్ అనేది. సో ఇది కట్టడానికి వాళ్ళు ఎంత కష్టపడ్డారో అసలు చూస్తే అర్థమవుతుంది. ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటి అంటే ఆ స్కల్ప్చర్ మీద, బర్డ్ స్కల్ప్చర్ మీద ఎక్కకూడదు అసలు ఎవ్వరు. దీని చుట్టుపక్కల నుంచి చూడాలన్నమాట. అండ్ మనకి లేజర్ షో కూడా మొత్తం రామాయణంలో జటాయు ఘట్టం ఉంటుంది కదా, అదంతా కూడా డిస్ప్లే చేస్తారనమాట. లేజర్ షో అనేది జరుగుతుంది. బట్ ప్రెజెంట్ అయితే ఆపేశారు. అంటే ప్రెజెంట్ అంటే నేను ఏప్రిల్ 2024 గురించి మాట్లాడుతున్నాను. సో తర్వాత ఏమన్నా ఓపెన్ చేస్తే కనుక మీరు ఒకసారి గూగుల్లో వీళ్ళ పేజ్ ఒకటి ఉంటుంది, అది చెక్ చేసుకొని మీరు అవి బుక్ చేసుకోవచ్చు. ఇక్కడ మెయిన్ జటాయు బర్డ్ సెంటర్ టైమింగ్స్ ఏంటి అంటే 10 AM ఓపెన్ చేస్తారు, ఈవినింగ్ 5 PM వరకు ఓపెన్ ఉంటుందన్నమాట. సో బెస్ట్ టైం ఏంటి అంటే అది 10కి ఓపెన్ చేసినప్పుడే వెళ్ళిపోయారనుకోండి, మీరు కావాల్సినంత టైం ప్రశాంతంగా స్పెండ్ చేసుకొని రావచ్చు. జటాయు గురించి మనకి తెలిసిన కథని ఇంకొకసారి గుర్తు చేసుకుందాము. శ్రీరామచంద్రుల వారు సీతమ్మ లక్ష్మణులతో కలిసి అడవిలో పర్ణశాలలో ఉన్నారు. అంటే 14 సంవత్సరాలు అరణ్యవాసానికి వచ్చారు కదా సీతమ్మ ఇంకా లక్ష్మణుడు రాముల వారితో పాటు. పర్ణశాలలో ఉన్నప్పుడు సీతాదేవికి బంగారు జింక కనిపించిందంట. మారీచుడు అనే రాక్షసుడు బంగారు జింక వేషంలో కావాలని అక్కడ తిరుగుతూ ఉన్నారంట. అప్పుడు సీతమ్మ ఆ బంగారు జింకను చూసి శ్రీరాముల వారిని ఆ జింకను తెచ్చేయమని కోరిందంట. సీతాదేవి ఇష్టపడి అడిగింది కాబట్టి రాముల వారు ఆ జింక వెనకాలే వెళ్ళారంట. కొంత దూరం వెళ్ళాక ఆ జింక మళ్ళీ మారీచుడి రూపంలోకి వచ్చి హా సీత, హా లక్ష్మణ అని కేకలు వేయడం స్టార్ట్ చేశారంట. అది విన్న సీతమ్మ తల్లి రాముల వారే అలా పిలుస్తున్నారు, ఏదో ఆపద కలిగి ఉంటుంది అని చెప్పి లక్ష్మణుల వారిని వెళ్ళి చూడమని కోరారంట. లక్ష్మణ కుమారుడు అక్కడి నుంచి వెళుతూ లక్ష్మణ రేఖ గీసి ఆ రేఖ దాటవద్దు అని సీతమ్మ దేవిని కోరారు. ఈ సమయంలో రావణుడు మారువేషంలో ఒక సాధువులాగా భిక్షాటనకై సీతాదేవి వద్దకు వచ్చి భవతి భిక్షాం దేహి అని భిక్షని అడగడం స్టార్ట్ చేశారన్నమాట. లక్ష్మణ రేఖ అవతలనే ఉండి సీతమ్మ తల్లి భిక్షను దానం చేస్తుంటే అది స్వీకరించకుండా గీత దాటి వచ్చి భిక్షనీయమని సాధువు కోరగా సీతమ్మ తల్లి తప్పక లక్ష్మణ రేఖని దాటాల్సి వచ్చింది. అప్పుడు రావణుడు నిజస్వరూపం దాల్చి సీతమ్మ తల్లిని ఉన్నపలంగా భూమిని చీల్చి మరీ ఎత్తుకెళ్ళిపోయారు. అలా వెళ్తున్న రావణుణ్ణి జటాయు మార్గమధ్యంలో అడ్డుకుంది, రావణుడితో పోరాడింది. అప్పుడు ఆ పోరాటంలో రావణుడు జటాయువు ఒక రెక్క విరిచేస్తే గాయాలతో జటాయువు ఈ ప్లేస్లో పడింది అని ఇక్కడ పురాణం చెబుతుంది. యాక్చువల్గా ఆంధ్రప్రదేశ్లో లేపాక్షి అనే ప్లేస్లో కూడా ఇలాంటి కథనమే ఉంది. జటాయువు అక్కడ పడింది అని చెప్పి స్థానికులు చెప్తుంటారు. అసలు నిజానికి జటాయువు ఎక్కడ పడ్డారు అనే విషయం ఎవరికన్నా తెలిస్తే కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. తెలియని వారు తెలుసుకుంటారు నాతో సహా. నేను చదివిన దాని ప్రకారము జటాయువు 2 సార్లు రాముల వారిని కలిశారు. ఒకటేమో డైరెక్ట్గా లేపాక్షిలో మొదటిసారి ముఖాముఖిగా కలుసుకున్నారు. రెండవసారి రావణుడు రెక్క విరిచేసినప్పుడు గాయాలతో పడి ఉన్న జటాయువును రాముడు చూశారంట. సీతాదేవి జాడ తెలిపడానికి రాముడిని కలిశారు. అది ఈ ప్లేస్లో అని చెప్పేసి పురాణాలు చెప్తున్నాయని విన్నాను అండ్ చదివాను కూడా. సో అది ఎంతవరకు నిజం అనేది నాకు తెలియదు. తెలిసిన వాళ్ళు ఉంటే కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇక్కడ రాముల వారి మందిరం కూడా ఉందన్నమాట. చాలా చాలా బ్యూటిఫుల్ అండ్ ప్లెజెంట్గా ఉంటుంది. సీతాదేవి, వ్యాస మహర్షి ఇలా చాలా చిన్న చిన్న టెంపుల్స్ కూడా ఉన్నాయి. కానీ రాముల వారి విగ్రహం మాత్రం చూసి తీరాల్సిందే. ఫొటోస్ అవి తీయడం అలౌడ్ కాదు కాబట్టి నేను ఇది క్యాప్చర్ చేయలేకపోయాను. కానీ నిజంగా అసలు రాముడు ఎంత అందంగా ఉన్నారంటే అంత అందంగా ఉన్నారనమాట. కంపల్సరీ విజిట్ చేసి డైరెక్ట్గా ఎక్స్పీరియన్స్ చేయాల్సిన ప్లేస్ ఇది.
ఇక్కడ ఇంకో విషయం ఏంటి అంటే రాముల వారి పాదం ఉందన్నమాట. ఎందుకుంది అంటే జటాయువు రెక్క విడిగి పడిపోయినప్పుడు తుది శ్వాస వరకు అలా పట్టి పెట్టుకుందంట, రామా 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 అని కలవరిస్తూ. శ్రీరామచంద్రుడు సీతాదేవిని వెతుక్కుంటూ ఇటువైపు వస్తారు. ఎలాగైనా సీతాదేవి జాడని రామచంద్రుడికి అందించాలని చెప్పి అలా ఎదురు చూస్తూ ఉందంట. శ్రీరామచంద్రుడు లక్ష్మణుడితో సీతాదేవిని వెతుక్కుంటూ వస్తున్నప్పుడు ఈ మార్గమధ్యంలో జటాయువు పక్షిని చూసి ఆగి జటాయువు తల తీసుకొని రాముల వారు ఒళ్ళో పెట్టుకొని ఏమైంది అని అడగగా జటాయువు ఈ దిశగా వెళ్ళారు అని చెప్పి సీతాదేవిని తీసుకెళ్లిన డైరెక్షన్ని చూపించారంట. అలా చెప్పగానే రాముని ఒళ్ళోనే జటాయువు తుది శ్వాస విడవగానే జటాయువుకి ఈ ప్లేస్లోనే అంతిమ సంస్కారాలు రాముడు ఒంటి కాళ్ళ మీద నుంచుని చేశారంట. ఆ పాదం యొక్క అడుగే మనం ఇక్కడ చూస్తున్నాము. జటాయువు ప్రదర్శించిన ధైర్యానికి శౌర్యానికి శ్రీరామచంద్రుడు జటాయువుకి ఇక్కడ మోక్ష ప్రాప్తిని కలిగించారంట. ఈసారి మీరు తిరువనంతపురం ఆర్ కేరళ ట్రిప్ ప్లాన్ చేసుకుంటున్నప్పుడు ఈ ప్లేస్ని మిస్ చేయకుండా చూడండి. చుట్టుపక్కల ఇంకా ఏమేం ప్లేసెస్ చూడొచ్చు అని నేను మీకు వేరే వీడియోలో డీటెయిల్డ్గా చెప్తాను. సో ఆ వీడియోస్ కూడా చూసేయండి. కేరళ ట్రిప్ మొత్తము 3 nights 4 daysలో ప్లాన్ చేసామన్నమాట. ఆ ఐటనరీ కూడా నేను మీకు డీటెయిల్డ్గా ఇస్తాను. ఇంకా ఇక్కడ నుంచి ఏమేం ప్లేసెస్ చూడొచ్చు అవన్నీ లింక్స్ నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేశాను, అది కూడా చూడండి. అండ్ జటాయు ఎర్త్ సెంటర్ గురించి ఇంకా డీటెయిల్స్ కావాలంటే నేను మీకు డిస్క్రిప్షన్లో దీని వెబ్సైట్ లింక్ అండ్ అదర్ డీటెయిల్స్ ఇస్తాను, ఒకసారి చూసేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.